గైస్, సో ఒర్లాండోలో డే 3. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం నాసాకి. సో చూస్తారు కదా, మనం నాసాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మేము ఉండే ప్లేస్ నుంచి నాసాకి మాత్రము 2 అవర్స్ జర్నీ ఉంది. సో మేము 2 అవర్స్ జర్నీ చేశాక నాసాకి చేరుకున్నాము. నాసాకి వచ్చేసాము. వీఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాసా. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. నేను మీకు కూడా చూపిస్తాను. నాసా చాలా బాగుంటుందంట. యాక్చువల్లీ ఫుల్ డే అవుద్దంట నాసా మొత్తం చూసేసి రావడానికి. బట్ మేము ఎంత వీలైతే అంత చూసుకొని వద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫైనల్గా మనం కెనడీ స్పేస్ సెంటర్ నాసాకి వచ్చాము. సో ఫస్ట్ మేము వెళ్ళబోతోంది హీరోస్ అండ్ లెజెండ్స్కి అనమాట. సో ఇందులో చాలా ఆస్ట్రోనాట్స్ లైక్ స్పేస్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళ లైక్ హిస్టరీ టైపు వాళ్ళవన్నీ గ్రేట్నెస్గా పెట్టుంచారనమాట. ఇందులో అన్నీ మన మహాత్మా గాంధీ కూడా కనబడతారు ఇందులో. సో మొత్తము ఇదొక విజిటర్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఈ హీరోస్ అండ్ లెజెండ్స్లో లైక్ ఆస్ట్రోనట్స్ అందరూ స్పేస్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళందరివి ఎక్స్పీరియన్సెస్, నెక్స్ట్ ఇది ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఒక పెద్ద స్క్రీన్లో చూపిస్తారు. అండ్ వాళ్ళు స్పేస్లో యూస్ చేసిన థింగ్స్ అండ్ వాళ్ళకు వచ్చిన మెడల్స్, వాళ్ళు ఫస్ట్ టైం స్పేస్కి వెళ్ళినప్పుడు వేసుకున్న టీషర్ట్స్, వాళ్ళు మూన్ దగ్గర లైక్ లెటర్ రాసి అక్కడ విడిచిపెట్టిన లెటర్స్, అవన్నీ రెప్లికాస్ అన్నీ కలెక్ట్ చేసి ఇందులో సెట్ చేశారనమాట. నేను చెప్పాను కదా, ఈ హీరోస్ అండ్ లెజెండ్స్లో మొత్తము వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, వాళ్ళు వేసుకున్న లైక్ స్పేస్ డ్రెస్, మెడల్స్, లైక్ ట్రాఫీ, వాళ్ళు ఫస్ట్ టైం మూన్లోకి వెళ్ళినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వదిలేసిన లెటరు, ఇలా అన్నీ సెట్ చేశారు. దెన్ నెక్స్ట్ ఇలా ఒక పెద్ద స్కల్ప్చర్ పెట్టి ఫస్ట్ టైము మూన్లోకి వెళ్ళిన పర్సన్ స్కల్ప్చర్ పెట్టి ఇంకా అందరి ఎవరైతే మూన్లోకి వెళ్ళొచ్చారో, ఎవరైతే స్పేస్లోకి వెళ్ళొచ్చారో వాళ్ళందరి ఫొటోస్ ఇలా సెట్ చేశారనమాట.
మేము 'హీరోస్ అండ్ లెజెండ్స్' మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసి ఐమాక్స్‌కెళ్ళామనమాట. సో, ఇదేంటంటే మనకి మూవీ యేస్తారు. లైక్ స్పేస్‌కి సంబంధించిన మూవీ ఉంటది. ఇది ఒక 4 అవర్స్ మూవీ. అండ్ మనము 3డీ గ్లాసెస్ క్యారీ చేయాలనమాట. సో, మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ వెయిట్ టైమ్ ఉందని చెప్పేసి ఈ ప్లానెట్‌కెళ్ళాము. సో, ఈ ప్లానెట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసరికి జస్ట్ చూసుకొని వచ్చేసామనమాట. సో, దీని తర్వాత మేము ఎక్స్‌ప్లోర్ ద అట్లాంటిస్ అని వెళ్ళామనమాట. అది ఒక 1 అవర్ టైం పడతదంట లోపల మొత్తం చూడ్డానికి. సో, ఈ ఎక్స్‌ప్లోర్ ద అట్లాంటిస్‌కెళ్ళాము. లైక్ ఏంటంటే మనకి స్పేస్‌లో ఏమేమి జరుగుతాయి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట మనకి. సో, స్పేస్ షటిల్ అట్లాంటిస్ ఏంటంటే ఇందులో ఎంతమంది ఎన్ని మెంబర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఆ రాకెట్‌ని అండ్ ఏమేం మెకానిజం ఉంది అని మొత్తం ఇలా స్క్రీన్స్ మీద మనకి డెమాన్స్ట్రేషన్ ఇస్తారనమాట. సో, లైక్ ఎంత టైం పట్టింది అది కన్స్ట్రక్ట్ చేయడానికి, ఎన్ని మెంబర్స్ అందులో చనిపోయారు కన్స్ట్రక్షన్ చేసే టైంకి, ఆ ఆర్కిటెక్చర్ అన్నీ మొత్తం ఈ వీడియోలో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఆ రాకెట్‌ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది ఎలా టేక్ ఆఫ్ అయిపోయిందని ఆ వీడియో కూడా మనకి చూపిస్తారనమాట. సో, అది లాంచింగ్ అయిపోయిన తర్వాత లైక్ ఆ స్పేస్‌కెళ్ళినాక అక్కడ స్పేస్‌లో ఏం జరిగిందనే వీడియో మొత్తం చూపిస్తున్నారనమాట మనకి. సో, ఫైనల్లీ నేనైతే అట్లాంటిస్‌ని చూసాను. సో, ఇది ఫస్ట్ టైం లాంచ్ అయింది 1985 అక్టోబర్ 3కి లాంచ్ అయింది. అండ్ లాస్ట్ టైం లాంచ్ అయింది మాత్రం 2011 జూలై 8కి లాంచ్ అయిందంట. సో, ఇక్కడ చూసారు కదా ఇది లార్జెస్ట్ టెలిస్కోప్. సో, ఇది చాలా అంటే చాలా గ్యాలక్సీస్, స్టార్స్‌ని కూడా చూసిందంట. సో, ఈ అట్లాంటిస్ వచ్చేసి మనకి 33 మిషన్స్ ఫ్లూ అయిందంట. అండ్ ఆల్సో ఈ అట్లాంటిస్‌కి సంబంధించిన ఇంజన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా ఈ అట్లాంటిస్ 2011 తర్వాత ఇంకా ఈ ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్‌లో డిస్ప్లేగా ఇలా పెట్టున్నారనమాట. లైక్ విజిటర్స్ చూడ్డానికి. అండ్ ఈ ఇంజన్‌లో ఎంత పవర్ యూజ్ చేశారు అండ్ ఎలాంటి పార్ట్స్ ఉన్నాయి ఈ అట్లాంటిస్‌లో అని చెప్పి మొత్తము ఇక్కడ లైక్ మంచిగా డిస్ప్లే చేసి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసి పెట్టున్నారనమాట ఆల్రెడీ. ఆల్సో వర్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కూడా మనము అట్లాంటిస్ లోపలికెళ్ళడానికి ఎలా ఉంటది, లోపల ఎలా ఫుడ్డు గానీ, ఎలాంటి మిషన్స్ ఉంటాయి అన్నీ అలా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కూడా లోపల ఇలా అన్నీ సెట్ చేసుంటారు. ఇది మా వారు ట్రై చేశారు. ఫైనల్‌గా మేము అట్లాంటిస్ చూసుకొని ఇలా కిందికొస్తుంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చెప్పి ఇలా వర్చువల్‌గా అన్నీ డిస్ప్లే చేశారనమాట మనకి. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ మనకి స్పేస్ షిప్‌లో టాయిలెట్స్ ఎలా ఉంటాయి, ఆస్ట్రోనట్స్ ఎలా టాయిలెట్స్‌కెళ్తారు, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి అలా సెట్ చేసి, వాళ్ళు ఎలా పడుకుంటారు అని చెప్పి వాళ్ళ బెడ్స్ గానీ డిస్ప్లే చేశారనమాట. అండ్ ఆల్సో వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ వాళ్ళు ఎలా పడుకునే వాళ్ళు అని చెప్పి అలా అన్నీ డిస్ప్లే చేశారనమాట ఇక్కడ. అండ్ వాళ్ళు యూజ్ చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెకానిజమ్స్ కానీ, వాళ్ళు ఎలా వర్క్ చేసుకునే వాళ్ళని అలా అన్నీ మనకి సెట్ చేశారిక్కడ.
ఫైనల్‌గా మేము ఎక్స్‌పీరియన్స్ అట్లాంటిస్ అయిపోయింది. అయిపోయాక ఇలా బయట స్టోర్ గూడా ఉందనమాట. అండ్ దాని తర్వాత మేము ఈ గేట్‌వేకొచ్చాము. సో, ఈ గేట్‌వే ఏంటంటే ఇందులో గూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌పీరియన్సెస్ చేయడానికి అన్నీ సెట్ చేశారనమాట. లైక్ మనము లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌పీరియన్సెస్ మనం చేయడానికి అండ్ మనకి రాకెట్ ఎలా లాంచ్ అవుద్ది అండ్ మూన్‌లో శాటిలైట్స్ ఎలా చూడగలుగుతారు అండ్ అలా అన్నీ ఈ గేట్‌వేలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాకెట్స్ అండ్ వాటివి కింద పార్ట్స్ అలా అన్నీ మొత్తం ఇక్కడ సెట్ చేశారనమాట. మేము మొత్తం గేట్‌వే ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది ఈ జర్నీ ఆఫ్ మార్స్‌కి. సో, ఈ జర్నీ ఆఫ్ మార్స్ ఏంటంటే లైక్ మార్స్‌లోకి ఫస్ట్ ఎలా ట్రావెల్ చేశారు, అక్కడ వెహికల్‌ని ఎలా డ్రాప్ చేశారు అండ్ స్పేస్ షటిల్‌తో ఎలా హెల్ప్ అయింది అని చెప్పి మొత్తం అక్కడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చి అండ్ నెక్స్ట్ మార్స్‌లో మనకు వాడిన వెహికల్స్ ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ వాటి రెప్లికాస్ ఇక్కడ మనకి పెట్టారనమాట. సో, ఈ మార్స్‌ది మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాక మేము బస్ టూర్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ బస్ టూర్స్ ఓన్లీ 1 వరకే అనమాట. మేము మాది అయిపోయే వరకు 3:30 అయిపోయింది. సో, అందుకే ఇంకా మేము బస్ టూర్‌కి వెళ్ళలేదు. అండ్ అలా మొత్తము నాసా ఎక్స్‌ప్లోర్ చేసాము. మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోదామని అనుకున్నాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ బాయ్.